ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్రానా? అవును గౌతమ్, ఈ పెళ్లి బట్టలు ఇంద్ర మీకోసమే పంపించాడు. నిన్న ఇంద్ర నేను శ్రీనగర్లో షాపింగ్ చేశాం. ఇంద్ర పెళ్లి బట్టలు పంపించడం ఏంటమ్మా? సారీ ఆంటీ, మీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న నేను వేరే పని మీద శ్రీనగర్ వెళ్లాల్సి వచ్చింది. పనిలో పనిగా ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి ఇంద్రాని కూడా కలిశాను. నువ్వు ఇంద్రాని కలిసావా? ఏ పెళ్లి చేసుకోబోయే వాళ్ళం కలవకూడదా ఏంటి? ఇంద్రాని కలిశాను, మాట్లాడాను. పెళ్లి గురించి ఇద్దరం చాలా డిస్కషన్ చేసుకున్నాం. ఇంద్ర ఎలా ఉన్నాడమ్మా? ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు కదా? ఇంద్ర క్షేమంగానే ఉన్నాడాంటీ. ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, నైట్ అంతా నాకు పీడకలలు వచ్చాయి. పొద్దున ఫోన్ చేస్తుంటే వాడి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ నంబర్ పోయింది అంకుల్. ఇంద్ర కొత్త నంబర్ తీసుకున్నాడు. నీకు ఆ నంబర్ సెండ్ చేస్తాను. ఫోన్ నెంబర్తో పాటు వాడు కూడా పోయుంటే పీడ విరగడైపోయేది. ఇంద్ర ఇంకేం చెప్పాడమ్మా? చాలా చెప్పాడు అంకుల్. ముఖ్యంగా పెళ్లి గుడిలో వద్దు, కళ్యాణ మండపంలో గ్రాండ్గా చేసుకుందా అన్నాడు. గ్రాండ్ గా చేసుకోవడానికి అంత డబ్బు ఎక్కడుంది? ఆ అనామకుడు కోసం మేం ఖర్చు పెట్టాలా? అక్కర్లేదు బామ్మగారు, మా పెళ్లికి నేనే ఖర్చు పెట్టుకుంటాను. అదేం వద్దమ్మా, ఇది నా కొడుకు పెళ్లి, ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. నో అంకుల్, ఇంద్రాని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి ఖర్చు అంతా నాదే, మీరు కాదు అనకండి. ఇంకో విషయం, పెళ్లికి అందరినీ పిలవమన్నాడు. తప్పకుండా పిలుద్దామని చెప్పమ్మా. అయినా కాశ్మీర్ వెళ్లిన దానివి ఇంద్రతో కలిసి రాకుండా ఒక్కదానివే వచ్చావేంటి? ఇంద్ర సరిగ్గా పెళ్లి టైంకి వస్తాను అని చెప్పాడు ఆంటీ. పెళ్లి టైంకా? ముందే రావాలి కదమ్మా. బోర్డర్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అంకుల్. ముందు లీవ్ దొరకదంట. కావాలంటే పెళ్ళయ్యాక ఒక 10 రోజులు ఉంటాను అని చెప్పాడు. వాడు అలాగే చెప్తాడమ్మా. తీరా ఎంగేజ్మెంట్ రోజులాగా పెళ్లికి వాడు రాలేని పరిస్థితులొస్తే? అలాంటిదేం జరగదులే ఆంటీ. ఇంద్ర మీ చిన్నబ్బాయిలాగా కాదు. ఇంద్ర మాట అంటే మాటే, ఖచ్చితంగా వస్తాడు. మీకు అంత డౌట్గా ఉంటే ఇప్పుడే ఇంద్రతో ఫోన్ చేసి మాట్లాడిస్తానుండండి. ఇంద్రతో ఫోన్ మాట్లాడిస్తావా? ఎందుకు గౌతమ్ అంతలా షాక్ అవుతున్నావు? ఇంద్ర ఫోన్లో మాట్లాడకూడదా ఏంటి? అదిగా హలో అదితి. హలో ఇంద్ర. హైదరాబాద్ వెళ్ళావా? అందరికీ నేను కొనిచ్చిన పెళ్లి బట్టలు ఇచ్చావా? ఇప్పుడే వచ్చాను. అందరికీ బట్టలు ఇచ్చాను. అమ్మా నాన్న ఏమంటున్నారు? మీ అమ్మ నాన్న, అవంతి అక్క, కార్తీక్ అన్నయ్య, బామ్మగారు, మీ తమ్ముడు గౌతమ్, మరదలు అహల్య అందరూ ఇక్కడే ఉన్నారు.
నువ్వు పెళ్లి టైంకి వస్తానని చెప్పావు కదా, నేను ఆ మాట చెప్తుంటే నువ్వు రావేమోనని డౌట్ పడుతున్నారు. పెళ్లి టైంకి వస్తానని అందరికీ చెప్పు. స్పీకర్లో పెట్టాను. ఏది ఫోన్ ఒకసారి మా నాన్నకి ఇవ్వు. హలో ఇంద్ర, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను నాన్న. టెన్షన్ అవ్వకండి. పెళ్లి టైంకి ఖచ్చితంగా వస్తాను. మళ్ళీ ఏవైనా అడ్డంకులు వస్తాయేమో. పెళ్లికి ముందే వస్తే బాగుంటుంది ఇంద్రా. అమ్మా, ఈసారి ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను తప్పకుండా వస్తాను. అమ్మా, మీరు కోరినట్టు అతిథిని పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. చాలా థ్యాంక్స్ రా. మనమంతా అతిథికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఈ పెళ్లి జరిగి తీరాలి. షూర్ నాన్న. నా ప్రాణం పోయినా సరే మీకు మాట రానివ్వను. మీ మాట నిలబెట్టి తీరుతాను. దట్స్ మై బాయ్. రే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు కోరుకున్నట్టు నీ పెళ్లి కళ్యాణ మండపంలో గ్రాండ్గా చేస్తాం. అందరినీ పిలుస్తాం. థ్యాంక్స్ నాన్న. ఫోన్ ఒకసారి అతిథికి ఇవ్వండి. చెప్పు ఇంద్రా. నేను పెళ్లి టైంకి తప్పకుండా వస్తాను. ఎవరిని టెన్షన్ పడద్దని చెప్పు. ఉంటాను. నువ్వు వస్తావింద్రా. నీ విషయంలో నాకు ఏ టెన్షన్ లేదు. నిన్ను కలిశాక నా భయాలన్నీ తీరిపోయాయి. See you. ఇప్పుడు మీ అందరికీ డౌట్ తీరిందా? ఇంద్ర వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు, మా పెళ్లి జరుగుతుంది. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను. బాయ్ ఆంటీ. బాయ్ గౌతమ్. బాయ్ అహల్య. పెద్దవిడకి ఇంద్ర పంపించిన బట్టలు నచ్చినట్లేవు. ఆవిడికి ఇంద్రనే నచ్చడు. మరే మన కోసం ఇంద్ర పెళ్లి బట్టలు పంపించాడు. చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా సుభద్ర. పొద్దుటి నుంచి నేను పడిన టెన్షన్ అంతా తీరిపోయింది.